నమస్కారం. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ శివార్లలోని ఒక నీటి గుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు రామశాస్త్రిగా తెలియవచ్చింది. ఈ రామశాస్త్రి గతంలో జరిగిన 2 హత్యలలో నిందితుడు. అయితే ఇవి కాక గత 2 రోజుల వ్యవధిలో మరో 3 హత్యలు జరిగాయి. ఈ హత్యలు నాభీమృత విద్య ప్రయోగించి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ 3 హత్యలు కూడా రామశాస్త్రి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 5 హత్యల్లో నిందితుడైనటువంటి రామశాస్త్రిని ఎవరు హత్య చేసి ఉంటారనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎందయ్యా, ఏం జరుగుతుంది? మీ స్టేషన్ పరిధిలో వరుసగా 5 హత్యలు. వృద్ధులు చంపింది రామశాస్త్రి అనుకుంటే ఆ రామశాస్త్రి గాడే మర్డర్ అయ్యాడు. శాస్త్రిని అరుంధతి లేపేసి ఉంటుంది సార్. పాపం ఆ అమ్మాయిని సస్పెక్ట్ చేయడం ఏంటి సార్? చంపింది శాస్త్రే కాబట్టి పగ తీర్చుకొని ఉంటుంది సార్. ఒంటరి అమ్మాయి వాడిని చంపి శవాన్ని మూటగట్టి సిటీ శివారు వరకు అంటే 24 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఖాళీ గుంతలో తోసేయడం ఎంతవరకు సాధ్యం? అరుంధతికి ఎవరైనా సహాయం చేసి ఉండొచ్చు సార్. ఏవైనా ఎవిడెన్సులు దొరికాయా? లేదు సార్. కానీ ఎస్ఐ కాసేపు బయటకెళ్ళి. ఓకే సార్. సార్, ఈ ఎస్ఐ మీదనే డౌట్గా ఉంది సార్. అంటే ఓ ఎస్ఐతో అరుంధతే కలిసి మర్డర్ చేసింది అనుకుంటున్నావా? నో సార్, ఎస్ఐ చేసి ఉండకపోవచ్చు, కానీ హెల్ప్ చేసి ఉంటాడు. కొంచెం వివరంగా చెప్పండి. ఎస్ఐ అరుంధతిని కలిసినట్టు ఆధారాలు ఉన్నాయి సార్. ఆమె ఇంటికి ఎస్ఐ వెళ్ళాడు సార్. అంత మాత్రాన అతనికి ఏమిటి సంబంధం? ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెళ్ళి ఉండవచ్చు కదా. అదే కాదు సార్, డిటెక్టివ్తో కూడా లోపాయికార సంబంధాలు ఉన్నాయి. కోర్స్ నేనే పరిచయం చేశాను అనుకోండి, నాకు తెలియకుండానే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలుగుతాడు సార్? చాలే భవయ్య, ఈ ఎస్ఐ డబ్బు కక్కుర్తే మనిషి నాకు తెలుసు. నేను సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించా. ఆ అరుంధతిని ఆ డిటెక్టివ్ను కూడా ఇంట్రాగేట్ చేశాడు. చెప్పమ్మా, రామశాస్త్రి కనిపించకుండా పోయాడు. కానీ వాడు కనిపించకుండా పోయే ముందు 2-3 రోజులు నువ్వు వాడింట్లోనే గడిపావు. కాబట్టి నువ్వే వాడిని ఏదో చేసుంటావని నా అనుమానం. అయ్యయ్యో, అంత ధైర్యం నాకు లేదండి. నేను అమ్మాయినండి, అశక్తురాల్ని కాబట్టే మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా. అయితే నువ్వు వాడింట్లో ఎందుకు గడిపావు? వాడిని శత్రువే కదా. కరెక్టే సార్, కానీ అతని సెల్ ఫోన్లో నాకు కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి సార్. ఇస్తానంటే వెళ్ళి తెచ్చుకున్నాను సార్. ఆ ఆధారాలు అవే, ఆ వాట్సాప్ వీడియోలు మాకెందుకు ఇవ్వలేదు? ఇస్తే మేము అప్పుడే కేసు ఫైల్ చేసి వాళ్ళని కోర్టులో సరెండర్ చేసేవాళ్ళం కదా. వాడు నన్ను టచ్ చేసిన దృశ్యాలు అతని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సార్. వాటిని డౌన్లోడ్ చేసుకొని వాడు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. వాటిని మీకు చూపిస్తే నా పరువు పోతుందని అప్పుడు మీకు చెప్పలేదు. సారీ, అంత ఈజీగా ఎవిడెన్స్లు నీకెలా ఇస్తాడు? వాడిని మాయ చేయడానికి మళ్ళీ వాడితో రొమాన్స్లో. ఆపండి సార్. మా తల్లిదండ్రుల్ని చంపిన ఆ శాస్త్రిని పట్టుకోలేక మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ అసమర్థతకు నన్ను బలి చేయాలనుకుంటున్నారా? మాకుండే ఎవిడెన్స్లు మాకున్నాయి. కాకపోతే రామశాస్త్రి మిస్సింగ్లో మీ హస్తం ఉన్నట్టు మాకు అర్థమైంది. కానీ నీకు ఎవరూ సాయం చేయనిదే ఎలా సాధ్యమైంది ఇప్పుడు నాకు కావాల్సింది? అది తెలుసుకోవాల్సిన డ్యూటీ మీది సార్. నన్ను ఇలా హెరాస్ చేయడం బాగుండదు. సూపర్ అమ్మా, నీ పేరెంట్స్ చనిపోయిన బాధ నీకు ఏమాత్రం లేదు. చాలా హుందాగా, సంతోషంగా, విజయగర్వంతో ఉన్నావు. అంటే రామశాస్త్రి నీ ఆధీనంలోనే ఉన్నట్టు, అవునా? ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ చేయండి. నమస్తే సార్. నమస్తే, రండి ఎస్ఐ గారు, కూర్చోండి. చెప్పండి. రామశాస్త్రి కనిపించక ఇప్పటికి వారం గడిచిపోయింది. వాడిని పట్టుకోవడానికి మీరు తిరిగినట్లే మారువేషంలో మేము తిరగాల్సి వస్తుంది. కానీ మాకు ఒక క్లూ దొరికింది సార్. ఏంటది? అరుంధతి మిమ్మల్ని మీట్ అయింది. కోర్స్. రామశాస్త్రిని పట్టుకోవడం కోసం మీ సహాయం కోరుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో తప్పేముంది? తప్పేం లేదు, కానీ మీరిద్దరూ కలిసిన తర్వాత నుండే రామశాస్త్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడానికి నాకేంటి సంబంధం? 25వ తేదీన ఊరి శివార్లలోని వారీగుంట దగ్గర మీ ఫోన్ లొకేషన్, రామశాస్త్రి ఫోన్ లొకేషన్ ఒకే దగ్గర ఉన్నాయి.
ఉంటే మీరు రామశాస్త్రిని పట్టుకుని ఉండవచ్చు. వాణ్ణి పట్టుకొని నేనేం చేసుకుంటాను? మీరేం చేసుకోరు. అరుంధతి కోరిక మేరకు వాణ్ణి పట్టి మీరే వేసేసి ఉంటారని నా అనుమానం. నేరస్తుని పట్టి చట్టానికి అప్పగించే నన్నే సస్పెక్ట్ చేస్తున్నారా? ప్లీజ్ గెట్ అవుట్. నీకు చేతనైంది చేసుకో, లేదా కోర్టులో నిరూపించుకో. ఓకే, త్వరలో ఆధారాలతో కలుస్తా. మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా. మీరు శాస్త్రిని కుక్కల్ని పట్టే వలతో పట్టుకున్నట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ అది నా సెంటిమెంట్ వల. మీ కోరిక మేరకే కదా ఆ ముషారఫ్ గారిని ఆ కుక్కల వలతో పట్టింది. గుర్తుందా? గుర్తుంది సార్, అన్నీ గుర్తున్నాయి. త్వరలో అరెస్ట్ వారెంట్తో వస్తా. కొంచెం ఆగు. వెళ్ళొచ్చు. కాబట్టి అతన్ని సస్పెక్ట్ చేయలేము. పైగా అతను మన డిపార్ట్మెంట్ మనిషి. నా డౌట్ ఏంటంటే డిటెక్టివ్ ఎంట్రీ కూడా ఉందేమో నన్ను అనుమానం. ఓకే సార్, ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలతో సహా కలుస్తా సార్. ఓకే, మూవ్ ఆన్. డిఎస్పి సార్కి నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది కదా. సిఐ గారికే కొంచెం నా మీద డౌట్ ఉన్నట్టుంది. కొంపతీసి అరుంధతి దగ్గర తీసుకున్న పైసలు సిఐ గారికి తెలిసి ఉండొచ్చా? మీరేంటి సార్ మీసాలు ఒక్కోసారి పైకి మరొకసారి కిందకి రకరకాలుగా పెట్టుకుంటున్నారు ఎందుకు? అయితే మనం చేసే ఉద్యోగమే నేరస్తుని పట్టుకునేది. కాబట్టి మారు వేషంలో పోకుండా మన వేషంలో పోతే వాళ్ళు పారిపోతారు. ఇది నా ఒరిజినల్ మిసం. ఓకే. నీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. ఏమైనా సంపాదించావా? ఎక్కడ సార్, ఈ రోజుల్లో లంచం తీసుకోవాలంటేనే భయం అవుతుంది. ఎందుకో? ఏసీబీ వాళ్ళు పట్టుకొని హింసిస్తారేమో అని భయం అవుతుంది సార్. నాతో డీల్ పెట్టుకో, లక్షలు కురిపిస్తా. ఏ ప్రాబ్లము లేకపోతే ఓకే సార్. అయితే అరుంధతి దగ్గరికి వెళ్ళు, 2 లక్షలు ఇస్తుంది, తీసుకో. ఆమె ఎందుకు ఇస్తారు సార్? అవన్నీ అడగకూడదయ్యా. అయినా చెప్తున్నా విను. ఆ రామశాస్త్రి గారిని పట్టి ఆమెకు అప్పగిస్తానని చెప్పి మాటిచ్చా. సార్, ఆ రామశాస్త్రిని పట్టుకుని మాకు పోలీసులు కదా సార్ అప్పగించాల్సింది. నీకు 2 లక్షలు కావాలనా, జవాబు కావాలనా? 2 లక్షలే కావాలి సార్. అయితే వెళ్ళి తెచ్చుకో. మీ డిపార్ట్మెంట్కి ఎక్కడా లీక్ కానివ్వకు. ఓకే సార్. నేనొక మనిషిని పంపిస్తా, 2 lakhs ఇచ్చేసి. అతనితో మనకు చాలా పని ఉంది. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. హలో అరుంధతి. యా, హాయ్ సార్. టేక్ యూర్ సీట్. టేక్ యూర్ సీట్ సార్. మీరు ఇటు. డిటెక్టివ్ శ్రీనివాస్ గారు పంపించారు. యా కాల్ చేశారు. 1 సెకండ్. ఇదిగోండి 2 lakhs. లెక్క పెట్టుకోండి. బండిల్సే కదా, లెక్క కరెక్ట్గానే ఉంటుంది. అవును, ఆ రామశాస్త్రిని పట్టుకున్న తర్వాత ఆ సంఘటన గురించి మర్చిపోమన్నారు ఆయన. ఇంతకు రామశాస్త్రిని పట్టుకున్న తర్వాత డిటెక్టివ్ ఏం చేసుకుంటాడు? మీకే అప్పచెప్తాడు కదా. వాడిని మీరేం చేస్తారు అన్నదే నా డౌట్. మీకు చేరాల్సిన సొమ్ము మీకు అందింది కదా, మిగతా విషయాలు మీకు అనవసరం. ఓకే, నో ప్రాబ్లం. కానీ నాకు ప్రాబ్లం రాకుండా ఉండేందుకు రామశాస్త్రిని అప్పగించిన తర్వాత మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఒక సీన్ క్రియేట్ చేద్దాం, రికార్డ్ అయి ఉంటుంది, నా సేఫ్టీ కోసం. ఓ అలాగా, సరే. మళ్ళీ మనం ఫోన్లో మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను మీ ఇంటికి రాలేదు, క్యాష్ డీల్ ఏం జరగలేదు. ఓకే, ఇవన్నీ సేఫ్టీ కోసమా? అవును. ఓ ఫైన్. అమాయకులను అనుమానిస్తూ అబలలను ఆరడి పెడుతూ అన్నం పుణ్యం ఎరగని బాలల అఘాయిత్యము చేస్తూ ఉంటే రక్కసి కోరలు అగ్ని జ్వాలలై పచ్చని బ్రతుకులు కబలిస్తుంటే మగ రూపంలో మృగాల బోలే కంటను గుండెను కోసేస్తుంటే సృష్టికర్తనని అంటారే
ఏదా శక్తి ఏదా ధైర్యం యుగ యుగాలుగా నైరాస్యం. చెప్పండి సిఐ గారు, రామశాస్త్రి మర్డర్ కేసులో ఏమైనా క్లూస్ దొరికాయా? దొరికాయి సార్. 25వ తేదీ నాడు అరుంధతి డిటెక్టివ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళింది. అయితే వెళ్లే ముందు బ్యాంకు నుండి 2 లక్షలు డ్రా చేసినట్టుగా ఆమె బ్యాంక్ అకౌంట్స్ చెప్తున్నాయి సార్. ఆమెకు డిటెక్టివ్ల పరిచయం? ఇంతకు ముందుకైతే పరిచయం లేదు. ఎవరి రిఫరెన్స్ ద్వారానో వెళ్ళి ఉంటుంది సార్. అంతేకాదు, రామశాస్త్రి కనిపించకుండా పోయిన రోజు డిటెక్టివ్తో పాటు అరుంధతి సెల్ ఫోన్ సిగ్నల్స్ డెత్ స్పాట్లో ఒకే దగ్గర ఉన్నాయి సార్. అంటే ఇద్దరు కలిసి రామశాస్త్రిని కథం చేసి ఉండొచ్చుంటావు. ఎగ్జాక్ట్లీ సార్. కాకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి ఆధారాలు మాత్రమే సరిపోవు. హంతకులు ఎవరో మనకి ఇప్పటి వరకు దొరకలేదు. ఎవరినో ఒకరిని ఎక్కించాల్సిందే, తప్పదు. మర్డర్ చేస్తున్నప్పుడు ఎవరో చూసినట్టుగా డెడ్ బాడీ నీటిలో పడేస్తున్నప్పుడు ఓ 2 ఫేక్ ఐ విట్నెస్ సృష్టించి ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకి ఆ ఇద్దరిని సరెండర్ చేయండి. పీడాబోతుంది. అదే బెటర్ సార్, మనకు తలనొప్పి వదిలిపోద్ది. సార్, ఆ వృద్ధ బ్రాహ్మణులో మర్డర్ చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ రామశాస్త్రి. హీజ్ ఎ సైకో. ప్రేమ దోమ అంటూ పాపం ఆ అమ్మాయిని, అదే అరుంధతిని దక్కించుకోవడం కోసం అడ్డు వచ్చిన వాళ్ళ పేరెంట్స్ని హతమర్చాడు. అతని పర్సనల్ డైరీతో సహా అన్ని ఆధారాలతో కోర్టుకు అప్పగించేశాం. మరి రామశాస్త్రిని చంపింది ఎవరు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. నో మోర్ క్వశ్చన్స్. రామశాస్త్రి హత్య కేసులో మీ ఎస్ఐ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సార్. ఏమంటారు? అదంతా ఫేక్ న్యూస్. మా ఎస్ఐ గారు డ్యూటీ మైండెడ్, ఆనెస్ట్ పర్సన్. పూర్తి ఆధారాలు లేకపోయినా డిటెక్టివ్ శ్రీనివాస్ను, అరుంధతిని అన్యాయంగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు కదా. ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళిద్దరూ సస్పెక్ట్స్ కాబట్టి కేసు కట్టి కోర్టుకు అప్పగించాం. సస్పెక్ట్స్ నిందితులుగా ఎలా చూపించారు? ఎవరు దొరకక వాళ్ళని నిందితులుగా ఇరికించి చేతులు దులుపుకున్నారా? పిచ్చి ప్రశ్నలు వేయకండి. కేసు కోర్టు పరిధిలో ఉంది. జడ్జిమెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మేమేం మాట్లాడకూడదు. ప్లీజ్ అవుట్. సృష్టికర్తలం జీవితమంతా శక్తిహీనులం. మా వల్లే జన్మను పొందిన మగబాలకులే వీరులు శూరులు. రేటి బిట్టలే రేపు కాసులై కోటి పడగలై కాటేస్తుంటే దోషివాడై నిర్దోషి వలె వికట్టహాసం చేస్తుంటే కడుపులో నా కానరాని పురుష బీజం మోయుట కంటే నవమాసాలు కష్టమెత్తుతూ కత్తులు కనటం మేలు కదా. ఆత్మార్పణమే శరణమా, మరణమే శరణమా. ఆత్మార్పణమే శరణమా, మరణమే శరణమా. నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంచలనం సృష్టించిన రామశాస్త్రి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న డిటెక్టివ్ శ్రీనివాస్ను మరియు అరుంధతి అనే యువతిని నిర్దోషులుగా ప్రకటించి వారిని విడుదల చేయవలసిందిగా ధర్మాసనం తీర్పును వెలువరించింది. రామశాస్త్రి మొత్తం 5 మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతనికి ఎంతోమంది శత్రువులు ఉండే అవకాశం ఉంది. అరకొర ఆధారాలతో డిటెక్టివ్ని, అరుంధతిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నట్టుగా సరి అయిన ఆధారాలు లేకుండా ఇలాంటి కేసులు ఫైల్ చేయవద్దని పోలీసు వారిని అప్పుపెడుతూ అసలైన హంతకులను పట్టుకొని పూర్తి ఆధారాలతో కేసు రీఫైల్ చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. నేరస్తులు ఎప్పటికీ తప్పించుకోలేరు. భారతదేశ చట్టాలు చాలా పటిష్టమైనవి. నిర్దోషులకు ఎప్పటికైనా న్యాయం జరిగి తీరుతుంది.
తల్లిదండ్రులను కోల్పోయిన అరుంధతిని, నేరస్తులను పట్టుకునే నన్ను కూడా హంతకులుగా సస్పెక్ట్ చేశారు. మీరే గనుక దేవతలైతే మీకే గనుక మహిమలు ఉంటే హింసించే నరుడిని మించిన దేహబలం మాకివ్వు. చెరపట్టే కీచకుల బీజముననిచే శక్తిని ఇవ్వు. భీమసేనుని భుజబలమివ్వు, పరశురాముడి పరాక్రమివ్వు, భద్రకాళి శౌర్యాన్నివ్వు, అమ్మవారి అంకుశమివ్వు. పంచభూతాల అవాహమివ్వు, పాంచజన్యమే పూరించనివ్వు. ఆధిపత్యము మేమై మేమై, ప్రపంచమంతా మేమై మేమై, నింగి నేల మేమై మేమై, దిగంతమంతా మేమై మేమై, మేమై 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 మేమై. ஏடா ராமசாஸ்திரி, நீ என்னை வாழ்க்கை அழிக்கிறீங்க. என் அப்பாவும் அம்மாவும் கொலை பண்ணிட்ட. அதையும் தாண்டி கத ஜென்மத்துல என்னோட கல்யாணம் பண்ண புருஷனும் கொலை பண்ணிட்ட. நான் உன்னை விட மாட்டேடா, நான் உன்னை விட மாட்டேன். நான் வந்துட்டு இருக்கேன், நான் உன்னை தலையெடுத்துறீங்க. கார்த்திகோ, கார்த்திகோ ராமசாஸ்திரி, கார்த்திகோ. డిటెక్టివ్ సార్, ప్రైవేట్ వ్యక్తులకు కూడా డిటెక్టివ్లు సాయపడుతూ ఉంటారు కదా, అలాగే అరుంధతి మేడం కూడా సాయపడి ఉండవచ్చు కదా మీరు. నేరస్తులకు శిక్ష పడాలని కోరుకునేవాడిని. నేను నేరం చేయడం ఏంటి? ఎన్నో కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్కు కోఆపరేట్ చేసినవాడిని. ఆ పోలీస్ డిపార్ట్మెంటే నన్ను మర్డర్లో ఇన్వాల్వ్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. మీరు అటుపక్క వెళ్ళండి. ఫాలో హిమ్, స్పీడ్. మీరు రండి సార్. బుల్లెట్లు అయిపోయాయి. వాళ్ళు ఇక్కడికి ఇదిగోండి సార్. కమాన్. డిటెక్టివ్ సార్, నేరస్తులు పట్టుకోవడంలో మీకు మీరే సాటి. ఆ రామశాస్త్రి 5 మంటలు చేశాడు, అందుకు మీరే అతన్ని శిక్షించి ఉండవచ్చు కదా. ఆ రామశాస్త్రి నాకేమైనా శత్రువా, ఇరుగోడా, పొరుగోడా, పాలోడా, పగోడా? వాణ్ణి చంపాల్సిన అవసరం నాకేంటి? పిట్ట వల్ల పడ్డారు సార్. నా వలలో చిక్కకుండా ఎక్కడికి పోతావురా? వీని ఊరకుక్కలా లాక్కపోవాలి. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ హంతకుణ్ణి పట్టి నీకు అప్పగిస్తున్నా. ఏ శిక్ష విధించుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ డిటెక్టివ్ సార్. ఈ కిరాతకుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. చివరికి ఇప్పటికి మీ మూలంగా నా శబదం నెరవేరింది. చావరా, చావు, చావు.
చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరికి న్యాయమే గెలిచి నేరస్తులకు ఆ దేవుడే శిక్ష విధిస్తాడు.